హాయ్ అండి, నేను మీ డాక్టర్ మనోజ్ఞ ఫ్రమ్ శ్రీనివాస డెంటల్ కాకినాడ. సో పేషెంట్స్ అడిగే కామన్ డౌట్ ఏంటి అని అంటే, మేము రెగ్యులర్గా స్ట్రిక్ట్ హైజీన్ ప్రాక్టీసెస్ చేస్తాం. అంటే బ్రషింగ్ చేస్తాం, ఫ్లాసింగ్ చేస్తాం. అయినా కూడా మాకు టార్టర్ అంటే పంటి మీద డిపాజిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి, చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. సో ఏంటి రీజన్ అని చెప్పి, సో మనం ఎంత బాగా బ్రష్ చేసినా, ఎంత బాగా ఫ్లాసింగ్ చేసినా మన టీత్లో కొన్ని ఏరియాస్లోకి మాన్యువల్గా అంటే చేత్తో చేసుకునే ఈ బ్రషింగ్ అండ్ ఫ్లాసింగ్ అనేది రీచ్ అవ్వదు. కొన్ని సైట్స్ ఉంటాయి. దానివల్ల మనకి ఏంటంటే దానికి ప్రొఫెషనల్ క్లీనింగ్ అంటే డెంటిస్ట్ క్లీనింగ్ అనేది అవసరం. ఇది మీరు 6 months చెకప్కి వచ్చినప్పుడు మనకి ప్రొఫెషనల్ క్లీనింగ్ అవుతుంది కాబట్టి దట్ విల్ సాల్వ్ ద ఇష్యూ. అండ్ కొంతమంది ఎల్లోయిష్గా అయిపోతున్నాయి, నేను బాగా బ్రష్ చేస్తున్నాను, ఎక్కువసేపు బ్రష్ చేస్తున్నాను, అయినా కూడా నా టీత్ ఎల్లోలోనే ఉండిపోతున్నాయి, ఇంకా ఇంకా ఎల్లోగా మారిపోతున్నాయి. బట్ దానికి ఏంటి అంటే, మనం ఎక్కువసేపు బ్రష్ చేస్తున్నామంటే అగ్రెసివ్ బ్రషింగ్లో మనకి పంటి మీద ఎనామిల్ అనే లేయర్ ఉంటుంది. ఆ ఎనామిల్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే లోపల ఉన్న కలర్ని ఈ ఎనామిల్ బయటకు చూపిస్తుంది. రెండో పొర డెంటిన్ అనేది మనకి లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఎక్కువసేపు బ్రష్ చేసి లేకపోతే బాగా హార్డ్ బ్రషెస్తో బ్రష్ చేస్తున్నామో ఎనామిల్ లేయర్ అనేది పోతూ వచ్చి లోపల ఉన్న డెంటిన్ లేయర్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మీ మెయిన్గా ఎల్లోయిష్ డిస్కలరేషన్కి కారణం. సో 6 monthsకి ఒకసారి మీరు ఖచ్చితంగా ఎంత బాగా హైజీన్ ప్రాక్టీసెస్ చేసుకున్నా డెంటిస్ట్ని చూపించుకుంటే వాళ్ళు ప్రొఫెషనల్ క్లీనింగ్ వల్లే మీకు కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే మనం మాన్యువల్గా బ్రష్ వెళ్ళదో అది ప్రొఫెషనల్ క్లీనింగ్లోనే మీకు కంప్లీట్గా ట్రీట్ అవుతుంది. సో మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.